ఈ ఫ్యాన్ ఏంటి ఎంత స్పీడ్గా తిరుగుతుంది? సడన్గా ఉన్న నెత్తిపోయి పోతే నా పరిస్థితి ఏంటి? నేను పోయాక నా ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లో అప్లోడ్ చేస్తారు. ఇక కాలేజ్లో నా క్రష్ నాలాంటి హ్యాండ్సమ్ని, నాలాంటి జీనియస్ని మిస్ అయినందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దేమో. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ, నాన్న, చెల్లి, నానమ్మ నా గురించి ఎంత బాధపడతారు. అయిపోయింది ఇక, ఇవాళకి ఇదే నా లాస్ట్ డే. మిస్ యూ మమ్మీ, మిస్ యూ డాడీ, మిస్ యూ ఆల్. హే చిచి, అదేంటి నేను మరీ ఇలా ఆలోచిస్తున్నా? నేను ఇంకా పోలే కదా. అయినా నా థాట్స్ ఏంటి మరి ఇంత ఘోరంగా ఉన్నాయి? ఓ అమ్మో, లైట్లే, కొద్దిసేపు పడుకుంటే అదే సెట్ అయిపోద్ది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ర్యాండమ్ థాట్స్. అంటే మనకు చాలాసార్లు ఎలాంటి రీజన్ లేకుండా వింత వింత థాట్స్ అనేవి మన మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ అవి ఎందుకు క్రియేట్ అవుతాయో వాటికే తెలియదు. సో అలాంటివి కొన్ని ఈ వీడియోలో చూద్దాం. థాట్ నెంబర్ 1. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక బ్యాగు దొరికి ఆ బ్యాగు నిండా డబ్బులుంటే ఆహా ఏమి ఫీల్ ఉంది మామా. ఆహా ఇంత డబ్బా! ఎంచక్క డబ్బులతో ఒక ఇల్లు, కారు కొనుక్కొని మిగిలిన వాటితో అప్పులన్నీ తీర్చేయచ్చు. మాస్టారు, హలో మాస్టారు. చెప్తానా కొడుక, నిన్నే పిలిచే చూడలేమని దెబ్బ. ఏమైందిరా అలా అరిచావు? ఎందుకు? ఏంటెందుకు? అదే ఇలాంటి పనికిరాని థాట్స్ అన్ని క్రియేట్ చేసి ఏం సాధిద్దామని. పనికిరాని థాట్సా? రే, కనీసం నీ లైఫ్లో ఎప్పుడైనా హ్యాపీగా ఫీల్ అయ్యావారా? లేదనుకో కదా. అది అందుకే ఎలాగో నీ లైఫ్లో హ్యాపీనెస్ లేదని కనీసం ఇలాంటి చిన్న చిన్న థాట్స్ని క్రియేట్ చేస్తేనే నువ్వు సంతోషిస్తావని క్రియేట్ చేశారా? ఓకేలే, అట్లుంటుంది మనతో. ఎప్పుడంటే హ్యాపీగా లేను ఓకే, కానీ చిన్నప్పుడు హ్యాపీగానే ఉండేగా. మరి అలాంటి థాట్స్ ఎందుకు క్రియేట్ చేసావు? ఎలాంటివి? ఏ టైంలో కరెంటు పోయింది ఏంటి? అయినా పర్లేదు, ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్గా ఉండాలి. మన దగ్గర ఉన్న సీక్రెట్ మంత్రాన్ని యూజ్ చేసే టైం వచ్చింది. ఇట్స్ టైమ్ టు రివీల్ మై
సీక్రెట్ మంత్ర. ఓం. ఒకటి నుంచి 10 లెక్కటలు కరెంట్ వస్తే దేవుడు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. 1 2 3. A few moments later. అదే కరెంట్ వచ్చింది రోయ్. వెయిట్. అటు కరెంటు పోవడానికి ఇటు 10 లెక్క పెట్టడానికి దేవుడు ఉన్నాడు లేడో చెప్పడానికి అసలు ఏంట్రా సంబంధం అంటే అది అర్జెంటీన్కి ఏదో ఒకటి మేనేజ్ చేసేయాలి. అదంతా పక్కన పెడితే నువ్వు అనుకున్నట్టే 10 లెక్క పెట్టిన లోపు కరెంట్ వచ్చిందా లేదా? సరే మరి పేపర్ను డస్ట్బిన్ వేసినప్పుడు దాంట్లో పడకపోతే నేను చచ్చిపోయినట్టే అని క్రియేట్ చేయడం, అది నీ ఫోకస్ని ఇంక్రీజ్ చేయడం కోసం. మరి టెర్రరిస్ట్ అటాక్ నుంచి నా స్కూల్ నా క్రష్ని కాబట్టి అందరం కూడా హీరో అయిపోవాలనుకోవడం, అది నీ క్రష్ పైన ఉన్న లవ్ ఎంత స్ట్రాంగ్ నీకు ప్రూవ్ చేయడం కోసం. చెత్త నా కొడుకు ప్రతిదానికి ఏదో ఒకటి కన్విన్స్ చేయాలని చూస్తాడు. సో గాయ్స్, ఇంతటితో వీడియో సమాప్తం. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి థాట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.